హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఫస్ట్ టైం నేను మహాలక్ష్మి వాటికి ఎక్కడ కట్టేస్తారు, వాటర్ ఎలా ఉంది అని చూద్దామని వచ్చిన. అసలు చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో క్లైమేట్ అయితే. సో సేమ్ ఇదే వేలో ఎక్కుతాయి ఆవులు. అలవాటు అయిపోయింది వాడికి చక్కగా ఎక్కడం. చెయ్యి ఏం కాదు ఏం కదా. కమ్మాన్ మహాలక్ష్మి చూస్తుంది చూడండి. ఓ పైనుంచి ఏదో కనిపించింది. మహాలక్ష్మి అక్కడ దాదా. హాయ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి నీళ్ళలో అయితే. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో, ఎంత బాగుంది కదా ఈ ప్లేస్. గౌరీ, ఏ గౌరీ, గౌరమ్మ, ఇంకా పడుకుంటుందా? చాలా దగ్గర ఉంది అదనా. ఏమైంది గౌరీ? చాలా దగ్గర ఉంది. అవును కదా, నీళ్ళు వద్దంటే నీళ్ళలో తడిపెట్టిండు అనుకుంటుంది అది. గౌరీ చూడండి ఎట్లా చూస్తుందా ఫ్రెండ్స్. గౌరీ, మీ అమ్మ పోతోంది, పోవా? ఇగో వాళ్ళ అమ్మ పోతుంది ఫ్రెండ్స్. గౌరీ చూడండి ఎట్లా చేస్తుందో. గౌరీ, అమ్మ పోతోంది. ఏ గౌరీ, అమ్మ పోతోంది చూడు. అమ్మ పో, అమ్మ అమ్మ అక్కడ. బాయ్. పో 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 పో. అమ్మా ఏం తేలేదే, పో పో పో. సో ఇది ఫ్రెండ్స్, మధ్యాహ్నం పూట మా మహాలక్ష్మి గౌరీలు మంచినీళ్ళు అడవికి వెళ్ళినప్పుడల్లా తాగుతాయి అని చెప్పి చూపించాను కదా. అయితే గౌరీ కొంచెం ఆగమాగంగా అల్లరి చేసింది ఫ్రెండ్స్. దాన్ని మొత్తాన్ని కూడా నేను ఇంకొక వీడియోలో తీశాను మీకోసం. దాన్ని నేను అప్లోడ్ చేస్తాను అనమాట. గౌరీ యొక్క అసలు నీళ్ళ దగ్గరికి వెళ్ళదనమాట గౌరీ. యాక్చువల్గా దానికి నీళ్ళంటే ఇష్టం ఉండదు, కానీ నీళ్ళు తాగడానికి మూతి కూడా తడవద్దంటది, అట్లా చేస్తుంది. సో నీళ్ళలోకి వచ్చింది, వెంటనే పైకి వచ్చేసింది అనమాట. ఎక్కువసేపు ఉండలేదు. మహాలక్ష్మి మాత్రం అట్లా కాదు, చాలా మంచిగా ఉంటుంది. చూడండి మహాలక్ష్మి పోతుంటే చెప్పంగా అది కూడా మహాలక్ష్మితో పాటు వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మీకు వినిపించేది కూడా వాటి గంటలు సౌండే ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.